క్రమక్రమముగా దేవుడు నిన్ను దీవించుకుంటూ హెచ్చించుకుంటూ వెళ్తున్నప్పుడు గర్వించొద్దు. అహం కానీ గర్వం కానీ మీ దరిదాపులు కూడా రానివ్వద్దు. వస్తే ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. వస్తే ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. అదే ఈరోజు మీతో చెప్తూ ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. గాడిదలను వెతుక్కుంటున్నటువంటి సౌలు లాంటి వ్యక్తిని దేవుడు కనికరించి ఏం చేశాడు? రాజుని చేశాడు. మళ్ళా చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న దేవుడు బహు కృప కలిగిన వాడు, కనికర సంపన్నుడు. ఈరోజు నువ్వు నేను మనం ఏ స్థితిలో ఉన్నా అది దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప కృప. మనం అతిశయించడానికి వీల్లేదు. మనల్ని మనం తగ్గించుకొని దీనస్థితిని కలిగి జీవించాలి అనే విషయం మర్చిపోకండి. రైట్.